ఈ ఎన్నిక గుజరాత్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎన్నిక అని చెప్పేసి తెలంగాణ పౌరుషానికి మన గట్టిగా మాట్లాడాలి. తెలంగాణ పౌరుషానికి అంటున్నాను. మేమంతా మాకు పౌరుషం లేదా, ఆయనకు ఒక్కరికే వచ్చింది పౌరుషం. తెలంగాణ పౌరుషం మాకు లేదా, ఆయనకు ఒక్కడికే వచ్చిందా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఆయన పౌరుషం? ఎక్కడ ఉండాలంతా? ఈరోజు ముఖ్యమంత్రి కాగానే పౌరుషం వచ్చింది ఆయనకు. సార్, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీసీని నాదాన్ని ఎత్తుకున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారా? ఒకవేళ నిజంగా కట్టుబడి ఉంటే ఫ్లోర్ లీడర్ని బీసీని చేయలేదు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేశారు. ఓటింగ్ అయిన తర్వాత అందరు శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా చేయడం జరిగింది. అంతే తప్ప చేయకూడదని కాదు. కొంత పార్లమెంట్లో సమర్థవంతంగా ఉండాలనే దృక్పథంతో వాళ్ళే కూర్చొని 8 మంది కూర్చొని లిఖితపూర్వకంగా పార్టీకి ఇచ్చారు, మాకు ఫ్లోర్ లీడర్ని చేయాలి. దాని ఆధారంగా చేసాం తప్ప మేము ఇప్పటికి కూడా గత శాసనసభ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే విషయానికి మేము కరెక్టే అనుకుంటున్నాం తప్ప తప్పు అనుకోవడం లేదు. కేసీఆర్ చెప్పారు 12 సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే దేశంలో హంగురా పోతుంది, నామనవసరం మంత్రి కాబోతున్నారని. అంటే నేను అనేది ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, ఉండాలి. ఓడిపోతున్నామని ఏ పార్టీ పోటీ చేయదు. మీరు నన్ను కూడా అడిగారు ఇది ఆ శాసనసభ ఎన్నికలప్పుడు. నేను కూడా అప్పుడు అధికారంలోకి వస్తా అని చెప్పాను తప్ప ఓడిపోతానని చెప్పలేదు. నాకు ఉండేటువంటి అంచనాలు అప్పుడు ఉండే నాకు. కాబట్టి ఆయనకుండే అంచనాలు ఆయనకున్నాయి. ఇప్పుడు చాలా సీట్లలో నాకు తెలిసినంత వరకు ఈమె కరెక్ట్, ఐమే రాదు. నాకు తెలిసినంత వరకు డిపాజిట్లు కూడా రాదు. కానీ మీరు విశ్వాసంతో ఉన్నారు 400 సీట్లు వస్తాయని. కానీ చాలా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి బాగోలేదని. బీహార్లో మీ మిత్రులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బీహార్లో నితీష్ కుమార్ ఆయన మళ్ళీ మీతో వచ్చారు, కానీ ఆయన నెగిటివ్లో ఉన్నాడని. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో లేరు, ఇప్పుడు ఉన్నారు. అదే ఆయన మీద నెగిటివ్ ఉంది, అది మీకు వ్యతిరేకంగా ఉందని. అలాగే మహారాష్ట్రలో కూడా శివసేనతో మీరు విడిపోయారు, అక్కడ పరిస్థితి బాగాలేదని. కర్ణాటకలో అలాగే ఉందని. అంటే ఇన్ని రాష్ట్రాల్లో మీరు ఇంతకుముందు మెజారిటీ సీట్లు దాదాపు 99% సీట్లు సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి చోట్ల ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎలా 400 సీట్లకి రీచ్ అవ్వగలుగుతుంది అనేది ఒక. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను, మా ప్రత్యర్థులు ఎవరెత్తున్నారో అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళే ఈరోజు ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళే కాడి పడేసిపోయారు. కాబట్టి మాకు మహారాష్ట్రలో మీరు చెప్పినట్టు ప్రకారం కావచ్చు, లేకపోతే బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు మంచి మెజార్టీ సీట్లు వస్తాయి. మాకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం 22 నుంచి 25 సీట్లు కర్ణాటకలో వస్తాయి.